హోమం అసలు మనపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? హోమం నిజంగా పనిచేస్తుందా? లేక మనం నమ్ముతున్నామా? అగ్నిలో ఏదో వేస్తే జీవితం ఎలా మారుతుంది? మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు హోమం ఎందుకు సూచిస్తారు? హోమం దేవుడి కోసమా లేదా మన కోసమా? మనలో ఉన్న నెగిటివిటీకి అగ్నితో సంబంధం ఏంటి? హోమం ఎందుకు అన్ని సంస్కారాల్లో ఉంటుంది? దేవుడు ఎందుకు హోమంలో కనిపించాడు అని చెబుతారు? మనలో చాలా మంది హోమం అంటే పూజారి మంటలో ఏదో వేస్తుంటాడు, మంత్రాలు చదువుతుంటాడు అంతే అని అనుకుంటాం. కానీ నిజానికి హోమం అనేది కేవలం పూజ కాదు, మన జీవితంతో ముడిపడ్డ ఒక శక్తివంతమైన ప్రక్రియ. సింపుల్గా చెప్పాలంటే హోమం అంటే మన లోపల ఉన్న నెగిటివిటీని అగ్నికి అర్పించడం. మన హిందూ ధర్మంలో అగ్నిని దేవుడిగా చూస్తాము. ఎందుకంటే కేవలం అగ్ని మాత్రమే మనం ఇచ్చిన దాన్ని స్వీకరించి దాన్ని సూక్ష్మ రూపంలో దేవతలకు చేరవేస్తుంది. అందుకే హోమంలో నెయ్యి, సమిదలు వేస్తారు. ఇవి కాలిపోతే కేవలం పొగ వస్తుంది అని అనుకుంటాం, కానీ ఒక శక్తి విడుదలవుతుంది. మన పెద్దలు చెప్పే మాట గుర్తుందా? యజ్ఞం అంటేనే దేవుడు అని. హోమం చేసే సమయంలో మంత్రాలు ఎందుకు చదువుతారు? మంత్రం అనేది కేవలం పదమా? కాదు, ఇది ఒక శబ్ద తరంగం. అగ్ని ప్లస్ మంత్ర శబ్దం రెండూ కలిస్తే ఒక శక్తి వలయాన్ని సృష్టిస్తుంది. అందుకే హోమం జరిగే చోట మనకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే హోమం కేవలం దేవుడి కోసం కాదు, మన కోసం. మనలో ఉన్న భయం, కోపం, అస్థిరత, అహంకారం ఇవన్నీ మనం అగ్నికి సమర్పించినట్టు భావిస్తాం. అందుకే హోమం అయ్యాక చాలా మందికి తెలియకుండానే మనసు చాలా తేలిగ్గా, లైట్గా అనిపిస్తుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంస్కారం దగ్గర హోమం ఉంటుంది. పుట్టినప్పటి నుంచి వివాహం వరకు, ఇంటి గృహప్రవేశం నుండి అంతిమ సంస్కారం వరకు హోమం మనకు చెప్పేది ఏంటంటే జీవితంలో ఏదైనా కావాలంటే ముందు ఏదో ఒకటి త్యాగం చేయాలి. అంటే నెయ్యి అగ్నిలో పడితే కాలిపోతుంది, కానీ ఆ త్యాగం ద్వారానే ఒక శక్తి విడుదలవుతోంది కదా, అదే జీవితం. మనలో చాలామంది హోమానికి ఎందుకు వెళ్తాం? ఇంటి సమస్యలు, లేదా జాబ్ టెన్షన్, లేదంటే మన ఫ్యూచర్ గురించి కావచ్చు, లేదా సింప్లీ ఏదైనా చేయాలి అంటే భయం. కానీ హోమం అనేది మన ప్రాబ్లం లిస్ట్ ఇవ్వడానికి కాదు, మన మైండ్ రీసెట్ చేసుకోవడానికి. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పుకుంటే, మనలోని కోపం ఎండుకట్టెలు అనుకోండి, మనలోని భయం పొగ, అలాగే అహంకారం మంట. ఇవన్నీ కలిస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మంత్రం అంటే ఏదో మ్యాజిక్ వర్డ్ కాదు. సింపుల్గా చెప్పాలంటే మనం కోపంగా మాట్లాడితే మన రూమ్ యొక్క వైబ్ కూడా అలాగే మారుతుంది. అందుకే హోమం జరిగే చోటు మనకు అంత పీస్ఫుల్గా, చాలా కామ్గా అనిపిస్తుంది. నెయ్యి ఎందుకు వేస్తారో తెలుసా? నెయ్యి అంటే ఎసెన్స్, మన జీవితంలో బెస్ట్ పార్ట్ను దేవుడికి ఇవ్వడం. వుడ్ అంటే డిసిప్లిన్, సరిగ్గా అమర్స్తేనే కదా మంట నిలబడుతుంది. జీవితం కూడా అంతే. మన సంస్కారాలన్నింటిలో హోమం ఉంటుంది. ఎందుకంటే పుట్టుక అనేది మన జీవితానికి కొత్త ప్రారంభం, పెళ్ళి అనేది ఒక బాధ్యత, మన ఇల్లు ఏంటంటే మనకు ఒక స్థిరత్వం ఉండడానికి, తర్వాత అంతిమ సంస్కారం. ఇలా ప్రతి మార్పు దగ్గర అగ్ని అనేది ఒక విట్నెస్గా నిలుస్తోంది. గమనించారా? అగ్నిలో పడుతోండేది ద్రవాలు మాత్రమే కాదు, మనలోని అహంకారంగా భావించాలి. హోమం చేయలేకపోయినా పర్వాలేదు, రోజుకొక్కసారైనా మన లోపల ఉన్న ఒక నెగిటివ్ థాట్ని ఇది నాకు అవసరం లేదు అని వదిలేయండి. మనం మంత్రం చదువుతున్నప్పుడు ఆ పదాల మీద మాత్రమే కాదు, మన మనస్సు మీద కూడా దృష్టి ఉండాలి. ఎందుకంటే దేవుడు వినేది మన గొంతు కాదు ఎలా ఉంది అని, ఆయన మన భావాన్ని వింటాడు. ఒక్కసారి ఆలోచించండి, ఫోన్ ఉండదు, మన మైండ్లో ప్రతి క్షణం ఒక ఆలోచన అనేది తిరుగుతూనే ఉంటుంది. ఆ ఆలోచనల యొక్క గోల ఉండదు, మన బాధల యొక్క లిస్ట్ ఉండదు. మిగిలేది ఒకటే, మన మనసు, తర్వాత అప్పుడు మనసు తన సహజ స్థితిలోకి వస్తుంది. ఆ స్థితిలో మనలో ఉన్న భక్తి స్పష్టంగా బయటకు వస్తుంది. ఆ భక్తి ద్వారానే స్వామి దర్శనం యొక్క అనుభూతి కలుగుతుంది. అగ్ని శుద్ధి చేస్తుంది, మంత్రం దృష్టిని ఏకాగ్రం చేస్తుంది. అందుకే మంత్రం, అగ్ని,
ప్లస్ మన ఏకాగ్రత, ఈ మూడు కలిసినప్పుడు స్వామి దర్శనం అనేది మనకు కళ్ళకు కనిపించకపోయినా మన మనసుకు తెలుస్తుంది. అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు, మన శుద్ధమైన నిర్మలమైన మనసే దేవాలయము అని. మన బాధలు ఒక్కసారిగా పోవు. ఎవరు ఎంత భక్తితో ఉన్నా బాధలు లైఫ్లో ఒక భాగమే. కానీ భక్తి చేసే పని ఏంటో తెలుసా? ఆ బాధని తట్టుకునే శక్తి ఇస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మనసు చాలా బరువుగా ఉన్నప్పుడు ఒకసారి భగవంతుడిని నామస్మరణ చేస్తే ఆ భారం అంతా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అది ఆ మంత్రం యొక్క మహిమ మాత్రమే కాదు, ఆ నామంలో ఉన్న తీయదనం కూడా. భక్తి మార్గంలో ఉంటే బాధలు ఉండవు అనేది అబద్ధం. ఎందుకంటే బాధల మధ్యలో కూడా మనం ఒంటరిగా లేము అనే నమ్మకాన్ని ఇస్తోంది చూడండి, అదే భగవంతుడు. మన బాధలను శత్రువుల్లా కాకుండా పాఠాల్లా చూడడానికి నేర్పిస్తుంది. అందుకే భక్తితో మనం మన బాధల్ని కూడా జయించగలము. గానుగాపురంలో భీమా అమరజా నది, ఈ రెండు నదులు కలిసే చోట ఆ పవిత్ర సంగమంలో హోమం చేసుకునే అదృష్టాన్ని భగవంతుడు మా అందరికీ ఇచ్చాడు. ఇది సాధారణ సంఘటన అయితే కాదు. ఎందుకంటే నది అంటే నీరు మాత్రమే కాదు కదా, అదొక ప్రవాహం, నిరంతర ప్రయాణం. రెండు నదులు కలిసే చోట మన జీవితం లాగానే రెండు మార్గాలు ఒక్కటవుతాయి. అలాంటి చోట అగ్ని సాక్షిగా హోమం చేయడం అంటే నీరు, భక్తి, అగ్ని ఈ మూడు ఒక్కటైన క్షణం. ఆ క్షణంలో మనం ఏం కోరుకుంటామో గుర్తుండదు, కానీ మన మనసు మాత్రం చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. భగవంతుడు ఏం మాట్లాడు, కానీ మన లోపల ఒక ధైర్యం మాత్రం అనిపిస్తుంది. నువ్వు ఒంటరివి కావు అనే భావన మనకు కలుగుతుంది. అదే నిజమైన వరం అనిపిస్తుంది. కొన్ని అదృష్టాలు ధనం రూపంలో రావు, అనుభూతి రూపంలో మాత్రమే వస్తాయి. భీమా అమరజా నదీ సంగమంలో హోమం చేయడం అంటే ఎంతో గొప్ప అవకాశం. దత్తాత్రేయ స్వామి ఒక గురువుగా మన జీవిత విధానాన్ని మారుస్తాడు, ఒక గురువుగా మనల్ని మేల్కొలుపుతాడు. అలాంటి స్వామి నడయాడిన నేలపై మనం నడవడం అంటే ఎంతో గొప్ప విషయం. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మత్రగామి స్వభక్తానాం ఉద్ధర్త భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మీకు మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో నచ్చిందా? మరొక వీడియో నోటిఫికేషన్గా మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపకంగా వస్తుంది. లంభాయ నమః. ఓం లంభోదరాయ నమః. ఓం హైగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం ఓం